మనం నెక్స్ట్ tan x పీరియాడిసిటీ ఎంతో చూద్దాం. sin x కి 2π, cos x కి 2π, ఫండమెంటల్ పీరియాడిసిటీ 2π అవుతుంది. మరి tan x కి 2π అవుతుందా π అవుతుందా చూద్దాం. f of x plus p ఈక్వల్ టు f of x అవ్వాలి కదా. సపోజ్ మనం π తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సపోజ్ f of x ఈక్వల్ టు tan x తీసుకుందాం. సో ఫస్ట్ మనం π f of x plus π ఈక్వల్ టు tan of x plus π అంటే tan π plus x అంటే tan 180 plus theta అంటే థర్డ్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ లో థర్డ్ క్వాడ్రంట్ టీ అంటే tan దాని రెసిప్రోకల్ మాత్రమే ప్లస్, మిగతా అన్ని మైనస్లు కదా. అంటే ఇక్కడ 180 ఉన్నప్పుడు tan కి టానే వచ్చేస్తుంది కదా. మరి ఇక్కడ ఏమవుతుంది tan x అవుతుంది. ఇక్కడ మనం π అనే సమ్ పాజిటివ్ ఇంటీజర్ ని ఎడిషన్ చేస్తే మనకు సేమ్ f of x tan x వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుంది π అనేది పీరియడ్ అవుతుంది. మరి 2π కూడా అవుతుంది కదా. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు 2π ఎడిషన్ చేద్దాం. చేస్తే f of x plus 2π ఈక్వల్ టు tan of x plus 2π. సో tan of 2π రాసేస్తే 2π plus x. tan 2π plus theta అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకు 360 plus theta ఉంటుంది. సో ఆల్ పాజిటివ్. సో ఇక్కడ ఏమొస్తుంది tan x వస్తుంది. మరి సేమ్ ఫంక్షన్ వచ్చిందిగా. అంటే మనం π ఎడిషన్ చేసినా సేమ్ ఫంక్షన్ వచ్చింది, 2π ఎడిషన్ చేసినా సేమ్ ఫంక్షన్ వచ్చింది. మరి రెండిట్లో మనం పీరియడ్ ఏ తీసుకోవాలి. సో ఏ తీసుకోవాలంటే π ఏ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు tan వాల్యూస్ వచ్చేటప్పటికి మధ్యలో ఇన్ఫినైట్స్ ఉంటాయి. అంటే tan 90 ఇన్ఫినైట్ కదా. సో కట్ అవుతూ ఉంటుంది గ్రాఫ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. గ్రాఫ్ గీసి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం క్వాడ్రంట్ యాంగిల్స్ 0 నుంచి 90 తీసుకొని tan కి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం గమనించారు, మనకు ఇన్ఫినైట్ వస్తుంది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, tan 0 నుంచి స్టార్ట్ అయ్యి tan 90 ఇన్ఫినైట్ తో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి కట్ అవుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్ గా రాదు. sin x cos x కంటిన్యూస్ గా వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఈ టేబుల్ గమనించినట్లయితే ఏమైంది చూడండి. tan 0 90, tan 90 ఇన్ఫినైట్, అలానే tan 180 0, అలానే tan 270 ఇన్ఫినైట్. అంటే 90 ఎడిషన్ చేసుకుంటూ పోతుంటే 0 ఇన్ఫినైట్ 0 ఇన్ఫినైట్ 0 ఇన్ఫినైట్ ఇలా వస్తూ ఉంటాయి కదా. అంటే ఇన్ఫినైట్ అంటే ఏంటి, y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి కొన్ని. ఇలా 90 -90 వద్ద +90 వద్ద ఇన్ఫినైట్ వస్తుంది. అంటే కట్ అవుతుంది గ్రాఫ్. కంటిన్యూస్ గా లేదు ఇక్కడ. సో sin x కి cos x కి కంటిన్యూస్ గా ఉంది కాబట్టి మనకి 2π అక్కడ పీరియాడిసిటీ అయింది. ఇక్కడ కట్ అవుతూ ఉంది. అంటే ఎలా కట్ అవుతుంది, ఎవ్రీ π రేడియన్స్ కి. అంటే ఇక్కడ -π/2 +π/2 మధ్యలో ఈ రీజియన్ ఉంది చూసారా. ఈ రీజియన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ πకి 2πకి మధ్యలో రిపీట్ అవుతుంది, 2πకి 3πకి మధ్యలో రిపీట్ అవుతుంది ఈ రీజియన్ వచ్చేసి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.